నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఎన్నికల అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్న వైనం. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్ధం. ఎన్నికల సమరశంఖం పూరించేందుకు వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం. అవినీతి నేతల్ని తరిమి కొట్టాలని కార్యకర్తలకు పిలుపు. బీజేపీ కేడీల పార్టీ అని వాళ్లకు జగన్ చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. మహాభక్తుడిగా చెప్పుకునే మోదీ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇచ్చిన ప్రత్యేక హోదా మాట తప్పారని వెల్లడి. సమాజ సేవలో భాగంగా ప్రధాని మోదీ తన భావాలు ప్రజలకు వివరించడంతో అనేక అంశాలు ప్రస్తావనకు. మన్ కీ బాత్ ఒక వేదిక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ తప్పనిసరిగా వీక్షించాలని సూచన. ఏపీలో ఎన్నికల అభ్యర్థులపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారు. ఇప్పటికే 60 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలను ప్రకటించారు. ఇక టీడీపీ జనసేన తొలి జాబితా వచ్చే నెల తొలివారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ సమయంలో సినీ ప్రముఖులకు సీఎం జగన్ ఎంపీ సీట్లు ఖరారు దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరింది. ఇప్పటికే జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మరో 15 మంది ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలో కొన్ని మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇదే తుది జాబితాగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ చీఫ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నేతల్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గల్లా జయదేవ్ కంపెనీని రాష్ట్రం వదిలిపోయేలా చేశారని వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. నెల్లూరులో నిర్వహించిన రా కదిలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రతి ఒక్కరు. వైసీపీ నేతల బాధితులు అందరూ టీడీపీ స్టార్ క్యాంపెయినర్లేనని చంద్రబాబు చెప్పారు. టీడీపీ తరపున 5 కోట్ల మంది ఆంధ్రుల్ని స్టార్ క్యాంపెయినర్లుగా మార్చి వైసీపీని భూస్థాపితం చేయాలని అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రతి పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గల్లా జయదేవ్ కంపెనీని రాష్ట్రం వదిలిపోయేలా చేశారని వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. కూల్చుడు, నూకుడు, బుక్కుడు, దంచుడు, దోచుడు ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమేనా అంటూ సభకు హాజరైన ప్రజల్ని ప్రశ్నించారు. 5 కోట్ల మంది కలిసి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసి మన బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. బీజేపీ కేడీల పార్టీ అని వాళ్లకు జగన్ చంద్రబాబు మద్దతిస్తున్నారని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాభక్తుడిగా చెప్పుకునే మోదీ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇచ్చిన ప్రత్యేక హోదా మాట తప్పారని దుయ్యబట్టారు. ఆయనకు ఇంకా ఎందుకు ఊడిగం చేస్తున్నారో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాష్ట్ర ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర పర్యటన చేస్తున్న వైఎస్ షర్మిల ఈరోజు తిరుపతిలో జిల్లా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో షర్మిల మాట్లాడుతూ 2014లో తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న మోదీ విభజిత రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అదే వేదికపైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు 10 ఏళ్లు చాలదు 15 ఏళ్లు కావాలని అడిగిన సందర్భాన్ని వివరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ హోదా ఇవ్వకపోయినా ప్యాకేజీ చాలునని చంద్రబాబు సర్దుకున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే హోదా తీసుకువస్తానని హామీలిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగనన్న అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందలాది పరిశ్రమలు వచ్చే వీలున్నా హోదా ఇవ్వని మోదీని ఆ ఇద్దరు నేతలు ఇప్పటికీ నిలదీయటం లేదని అన్నారు. పైగా మోసం చేసిన మోదీకి పోటీలు పడి ఊడిగం చేస్తూ బానిసలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేకున్నా గత 10 ఏళ్లుగా బీజేపీ రాష్ట్రాన్ని ఏలుతుందని ఎద్దేవా చేశారు. అందుకే బాబు, జగన్, పవన్ల పేర్లతో బీజేపీ రాష్ట్రాన్ని ఏలుతుందని అన్నారు. మోసం చేసిన మోదీకి ఎందుకు ఊడిగం చేస్తున్నారు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజ సేవలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలు ప్రజలకు వివరించడంలో అనేక అంశాల ప్రస్తావనకు మన్ కీ బాత్ ఒక వేదిక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ తప్పనిసరిగా వీక్షించాలని సూచించారు.
విజయవాడ పూర్ణానందపేటలో మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ వీక్షించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి మాట్లాడుతూ ముస్లిం మహిళలు సమక్షంలో మన్ కీ బాత్ వీక్షించడాన్ని గర్వపడుతున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో యువత సాధిస్తున్న విజయాలు ప్రస్తావిస్తున్నారని అన్నారు. మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా మన సాంస్కృతిక వైభవం కూడా ప్రధాని నోట వినే అవకాశం కలుగుతుందని అన్నారు. గత వైభవం, భవిష్యత్తులో మనం సాధించబోయే విషయాలు తెలుసుకుంటున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా భారతీయులు అందరూ ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని నిర్వహించే మన్ కీ బాత్ ను వీక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు భారతీయులందరితో కూడా వారు సంవాదించేటువంటి కార్యక్రమం మన్ కీ బాత్ మనసులోని మాట అని చెప్పి దీనికి నామకరణం చేయడం జరిగింది. వారు ప్రధాని అయిన దగ్గర నుండి నేటి వరకు కూడా ప్రతి నెల చివరి ఆదివారం తప్పకుండా దేశవాసులతోటి వారు తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా సమాజానికి, దేశానికి ఉపయోగపడేటువంటి అనేక విషయాలు వారు భారతీయులతో పంచుకోవటం మాత్రమే కాకుండా భారతీయులకు కూడా ఒక స్ఫూర్తినిస్తారు, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని. ఇప్పుడు దేశం కావచ్చు, సమాజం కావచ్చు, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి పర్యావరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మహిళాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పేదల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా సమాజ సేవ ఏ రకంగా మనం సరికొత్త విధానంగా ఆలోచిస్తూ మనం ఎక్కువ మందికి రీచ్ అవుతూ వారికి సేవ చేయొచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా స్పృశిస్తూ నరేంద్ర మోడీ గారు తన భావాల్ని దేశవాసులతోటి పంచుకునేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. దేశ ప్రధానిగా వారు ఒక రకంగా చెప్పాలంటే మనకి దిశానిర్దేశకత్వం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి సమస్యలు కనుక మనం ఎదుర్కొన్నట్లయితే అప్పటికే వాటిని పరిష్కరించినటువంటి గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు చూపినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ మన వంతు కృషిగా మనం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇకపై బిజినెస్ పైనే పూర్తిగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేత జయదేవ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 2 సార్లు ఎంపీగా గెలిచి ప్రస్తుతం ఎంపీగా గుంటూరు ప్రజలకు ఆయన సేవలందిస్తున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడే గల్లా జయదేవ్. తన తల్లి తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఎంపీగా రాష్ట్ర ప్రజలకు సేవ చేశారు. ఆయనకు అమరరాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సినీ నటుడు కృష్ణ పెద్దల్లుడు. హీరో మహేష్ బాబుకు గల్లా జయదేవ్ స్వయాన బావ. మహేష్ బాబు సోదరి భర్త ఎంపీగా 2 పర్యాయాలు గెలుపొందిన గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆదివారం గుంటూరు ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నేతలకు గల్లా జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం, ఆయుష్మాన్ భారత్ కార్డు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కార్డుల గురించి వాలంటీర్లకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని మైలవరం నియోజకవర్గ కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు బాల అన్నారు. పేదల కోసం ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కన్వీనర్ ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతలపాటి బాలకోటేశ్వరరావు బాల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వాలంటరీ వ్యవస్థ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం, ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడెన్స్ గురించి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్లో 14 రకాల టెస్టులు, 16 రకాల మందులు ఇస్తున్న సంగతి కూడా వాలంటీర్లకి కూడా తెలియకపోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. గ్రామాల్లో 2 గేదెలు ఉంటే ₹1,00,000, 4 గేదెలు ఉంటే ₹1,50,000, 6 గేదెలు ఉంటే ₹2,00,000 ఇస్తారనే సంగతి కూడా కొన్ని గ్రామాల ప్రజలకు తెలియకపోవటం నిజంగా విడ్డూరంగా ఉందని వాపోయారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వాల పథకాల గురించి తెలుసుకోవటం మొదలుపెట్టారని, గ్రామాల్లో చర్చించుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని, ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని గెలిపించి ప్రజలు ఈ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్లు బాల మీడియాతో తెలిపారు. ప్రతి సచివాలయం దగ్గర కూడా మైలవరం నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. మొన్న జనవరి 26 వరకు మళ్ళా పోలింగ్ తీసుకెళ్తున్నారు. గ్రామాలు తిరిగినప్పుడు
కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయో వాలంటీర్లకు కూడా అవగాహన లేదు అన్న విషయం ఈ గ్రామాల్లోకి అధికారులు, ప్రజలు మోడీ గ్యారంటీ బస్సు వచ్చినప్పుడు ఆ వివరించడంలో కూడా వాలంటీర్లు విఫలం చెందిన విషయం స్పష్టంగా అర్థమైంది. మరి జాతీయ ఉపాధి హామీ పథకం గురించి కూడా ఇవాళ వాలంటీర్లు తెలియదు. మరి ఆయుష్మాన్ భారత్ కార్డు 2018లో వస్తే ఈ రోజు కూడా గ్రామంలో పేద ప్రజలకు ఇచ్చారనే విషయం కానీ, మరి గేదెలకి 2 గేదెలుంటే ₹1,00,000, 4 గేదెలుంటే ₹1,50,000, 6 గేదెలుంటే ₹2 లక్షలు ఇస్తారనే విషయం కూడా ఇవాళ పల్లెల్లో ప్రజలకు తెలియని విషయం. ఇవాళ MLHP అంటే కూడా వాలంటీర్లు చెప్పలేని స్టేజ్లో ఉన్నారు. ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రతి 5,000 మంది జనాభాకి ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఆఫీసర్ను పెట్టి ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ పెట్టి 14 రకాల టెస్టులు చేపిస్తూ 106 రకాల మందులు ఇస్తూ ఉంటే ఈరోజు కూడా గ్రామాల్లో షుగర్ టెస్ట్ ఎన్టీఆర్ జిల్లా అన్ని విధాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలని అందిస్తామని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. జిల్లా అభివృద్ధి కార్యకలాపాలు ఎంపీ ల్యాండ్స్ కు సంబంధించి అర్ధ గణాంకాధికారి కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టరేట్ లో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపీ ల్యాండ్స్ నిధులు 5 లక్షలతో ఆధునీకరించిన జిల్లా అర్ధ గణాంకాధికారి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, అర్ధ గణాంక శాఖ సంచాలకులు బి గోపాల్ తదితరులతో కలిసి అర్ధ గణాంకాధికారి కార్యాలయాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ ల్యాండ్స్ కు సంబంధించి ఈ కార్యాలయం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వీలుగా జిల్లా అర్ధ గణాంకాధికారి కార్యాలయ ఆధునీకరణకు అవసరమైన నిధులు అందించడం జరిగిందని తెలిపారు. కలెక్టరేట్లో మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సూచించారు. కలెక్టరేట్లో ఆధునీకరించిన ఎంపీ ల్యాండ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రజా ప్రతినిధులతో మంచి సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. జిల్లా కలెక్టరేట్ లో ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎంపీ ల్యాండ్స్ నిధులు 8 లక్షలతో ఏర్పాటు చేసిన ఎంపీ ల్యాండ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఎంపీ ల్యాండ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రజా ప్రతినిధులతో మంచి సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి తమదైన శైలిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో దాదాపు 275 గ్రామాలకు మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు కలెక్టర్ చొరవే కారణమని అన్నారు. అందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు మంచినీటి ట్యాంకులను ఎంపీ ల్యాండ్స్ నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పార్టీలు, కులాలు, మతాలు ఇలా దేంతో సంబంధం లేకుండా గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకుని ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్, ఎంపీ ల్యాండ్స్ తదితర నిధులతో జిల్లా అభివృద్ధికి కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు వచ్చిన తర్వాత చాలా గొప్పగా మా అందరితో కోఆర్డినేట్ చేసుకుని చాలా మంచి పనులు చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో. ముఖ్యంగా నా ఎంపీ నిధుల్లో ఆయన ఐడెంటిఫై చేసి చాలా గ్రామాల్లో నీటి ఎద్దడం ఉంది సార్, మీరు కంపల్సరీగా ప్రతి గ్రామానికి ఒక మంచినీటి ట్యాంకర్ ఇస్తుందని చెప్పి ఆయన నన్ను అడిగినప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. కలెక్టర్ గారు ఇంత సూక్ష్మంగా ప్రాబ్లమ్స్ని గ్రాస్ రూట్ లెవెల్లో అర్థం చేసుకుని మాకు చెప్పి మాతో పని చేపిస్తారంటే నిజంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఆయన పనితనం కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ మరి దానికి నిదర్శనం ఇవన్నీ కూడా. దాంట్లోనే ఇప్పుడు దాదాపు 270 గ్రామాలకి వాటర్ ట్యాంక్ ఇచ్చామంటే అది కలెక్టర్ గారి యొక్క చొరవే నిజంగా కూడా. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి ఎక్కడెక్కడైతే నీటి ఎత్తడి ఉందో ఆ గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకుని పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకు అతీతంగా అందరికీ మంచినీటి సదుపాయం అందాలని చెప్పి కలెక్టర్ గారి యొక్క భావంతో నన్ను అడగటం, వెంటనే నేను కూడా దాన్ని అర్థం చేసుకుని వెంటనే శాంక్షన్ చేసి వాళ్ళు 270 మంచినీటి ట్యాంకులు 270 గ్రామాల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఇచ్చామంటే విజయవాడ పార్లమెంట్లో అది ఆయన చొరవ.
అట్లాగే అనేక కార్యక్రమాలకు ఇప్పుడు అంబులెన్స్లు అడిగారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్లు ఎవరు అంటే అమ్మటే శాంక్షన్ చేసాం ఎంపీ నిధుల నుంచి. అట్లాగే ఈ బిల్డింగ్ కూడా సిపిఓ గారు ఆఫీస్ బిల్డింగ్ కావాలి, ఫెసిలిటేషన్ సెంటర్ అంటే దీనికి నా నిధుల నుంచి 8 లక్షలు, అట్లాగే వేరే ఎంపీల దగ్గర నుంచి కూడా తీసుకుని చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ నిధులు వాడతా, రాష్ట్ర గవర్నమెంట్ నిధులు వాడతా, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వాడతా, అలాగే ఎక్కడెక్కడ అవసరం ఉందో మా ఎంపీల నుంచి కానీ వేరే వేరే సిఎస్ఆర్ నుంచి కూడా వాడతా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మా అందరినీ కూడా ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు కలెక్టర్. దానికి అభినందనలు. వాళ్ళు ఈ బిల్డింగ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ నేను ఇచ్చిన ఎంపీ నిధుల నుంచి ఈ బిల్డింగ్ ఓపెన్ చేసాం. దానికి ఇవాళ కలెక్టర్ గారు రమ్మంటే వచ్చాను. దీని ఓపెనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. థ్యాంక్ యూ. గౌరవ ఎంపీ గారు కేసీఆర్ నాని గారు ఇప్పుడే చెప్పినట్టు మా కలెక్టరేట్లో ఎంపీ ల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఒక ఓల్డ్ బిల్డింగ్ రెనోవేషన్ చేద్దామని అనుకున్నప్పుడు వెంటనే అడగగానే నో అనకుండా వెంటనే 8 లక్షలు ఇచ్చి ఈరోజు ఇంత చక్కగా బ్యూటిఫుల్ బిల్డింగ్ అనేది రావడం సార్ చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టు చాలా గ్రామాలకి సుమారు 275 గ్రామాలకి వాటర్ ట్యాంకర్స్ అన్న ఏకొండూరు ప్రాంతంలో ఉండే ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళందరికీ వాటర్ సప్లైలో కానీ అండ్ తర్వాత నిన్ననే ఒక 28 లక్షలు ఇచ్చి మన ఇది జీజీహెచ్లో 2 అడ్వాన్స్డ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ వైఎస్ఆర్టీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల వల్ల తాము నష్టపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేసింది రాజకీయం కాదని బిజినెస్ అని వారు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎక్కడ పోటీ చేసినా తాము వ్యతిరేకంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్టీపీ కొడంగల్ ఇన్ఛార్జి తమ్మిలి బాలరాజు వికారాబాద్ సుధారాణి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ వెంట తాము నడిచామని, అలాగే ముఖ్యమంత్రి జగన్ తో వెనక నడిచామని తెలిపారు. జగన్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టడంతో షర్మిల వెనక నడిచామని తెలిపారు. తెలంగాణ ఎన్నికలకు ముందు 3 లక్షల ఫండ్ ఇచ్చానని అన్నారు. అక్కడ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చిందని చెప్పారు. అంబేద్కర్ కి ఒక దండ కూడా వేయలేదని షర్మిల మూర్ఖురాలని విమర్శించారు. సొంత అన్నకే రాఖీ కట్టలేదని, అలాగే కొండ రాఘవరెడ్డికి రాఖీ కూడా కట్టనని చెప్పిందని తెలిపారు. షర్మిల పార్టీ పెట్టాక 60 మంది చనిపోయారని, ఒకరికి కూడా న్యాయం చేయలేదని చెప్పారు. 15 లక్షలు ఖర్చు పెట్టి షర్మిలకి స్వాగతం పలికామని, అయినా కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎక్కడా పెట్టలేదని, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకుంటుందని ఆరోపించారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిపోవాలని కోరిందని, మేము కుటుంబాన్ని నమ్మి ఉన్నామని తెలిపారు. షర్మిలతో వెళ్తామని సజ్జలని అడిగితే వెళ్లమని చెప్పారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల పోటీ చేస్తే అక్కడ మేము పోటీ చేస్తామని అన్నారు. మాకు పార్టీతో సంబంధం లేదని, షర్మిల వైసీపీ నుండి పోటీ చేసినా అక్కడ కూడా పోటీ చేస్తామని చెప్పారు. వికారాబాద్ నేత సుధారాణి మాట్లాడుతూ అప్పులు చేసి నష్టపోయామని అన్నారు. తెలంగాణ కోసం పనిచేస్తా అని చెప్పిందని, ఈరోజు మేం వచ్చాం, రేపు చాలా మంది వస్తున్నారని అన్నారు. షర్మిల రాజకీయం కాదు, బిజినెస్ చేసిందని విమర్శలు గుప్పించారు. వికారాబాద్ జిల్లా నేను కోఆర్డినేటర్గా చేసిన, షర్మిల వైఎస్ఆర్టీపీ నుంచి కోఆర్డినేటర్గా చేసిన. నేను షర్మిలక్క పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసిన. నేను ఆమె మహిళలకు 50% ఇస్తానన్నందుకే మేమంతా వెళ్ళి ఆమెకు సపోర్ట్గా ఉన్నాము. ఆమె వెంబడి ఎండనక వాననక ఆమెతో పాటు తిరిగి మేము కష్టపడి పనిచేసినాము. మాకు ఈరోజు మేము ఊర్లలో కోఆర్డినేటర్ ఇచ్చినాక మా వికారాబాద్ జిల్లాకి మాకు ముగ్గురికి కోఆర్డినేటర్గా ఇచ్చి, ఎవరు బాగా చేస్తే మీరు పబ్లిక్లో ఎవరు బాగా తిరిగితే ఎవరు బాగా వర్క్ చేస్తే వాళ్ళకే మీకు టికెట్ ఇస్తానని కూడా చెప్పింది. ఒక్కరికి తప్ప ముగ్గురం పోటీగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము పనులు చేసినాం అక్కడ పిల్లల్ని వదులుకొని. మాకు లాస్ట్ మూమెంట్ వరకు మాకు తెలియదు ఆమె పార్టీ విలీనం చేస్తుంది అనేసి. మేము ఈరోజు ఇంత నష్టపోయినాం అంటే మేము రూపాయి ఖర్చు పెట్టుకొని మేము పనిచేసినాము. ఆమె ఎక్కడుంటే అక్కడ వెహికల్స్ తీసుకెళ్ళి పబ్లిక్ని వెళ్ళి ఆమెతో పాటు నడిచి వచ్చినాము. మాకేందంటే అక్కడ కూడా మాకు ఇదే చెప్పింది. ఏమని చెప్పింది? నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసమే బతుకుతున్నా, తెలంగాణ కోసమే పోరాటం చేస్తున్నా, రాజన్న రాజ్యం రావాలనేసి చెప్పింది అక్కడ కూడా వచ్చి. అందుకే నేను ఏమంటున్నానంటే మేమందరం మోసపోయినట్టు ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా మోసపోకూడదు అనేసి మేము ఈ మీటింగ్ పెట్టినాము, ఈ ప్రెస్ మీటింగ్ ఇస్తున్నా. ఎందుకంటే అంటే మేము ఇంతగా బాధపడుతున్నాము, ఇక్కడ కూడా ఎవ్వరు బాధపడకూడదు అనేసి నేను అనుకుంటున్నాను. తమ్మల బాలరాజు అన్న వైఎస్ఆర్సీపీ కొడంగల్ ఇన్ఛార్జి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్. ఈమె జగనన్నతోనే ఉన్నాం. ఆయన పార్టీ విడిపోయినాక తెలంగాణ వచ్చినాక కూడా మేము ఆయన పార్టీలోనే ఉన్నాం, అట్లే కొనసాగుతున్నాం 10 ఏళ్ల నుంచి. ఈమె వచ్చిన తర్వాత రేపు తెలంగాణకు వస్తుంది అనగా మేము వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గారిని అడిగినా, ఇట్లా వస్తుంది కదా అక్కడ అంటే, సరే మన పాపనే కదా, జగనన్న చెల్లెలే కదా, మీకు కావాల్సిన ఆమెనే కదా,
వెంబడి నడవండి రాజకీయంగా ఉంటాంటని చెప్పింది. అట్లా నమ్మి పోయినాము. కొన్ని భూములు అమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము. లాస్ట్కు విలీనం చేస్తా అంటే కూడా సరే అక్క చేయని చెప్పి అనుకున్నాం, కానీ ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. పార్టీ రాష్ట్రం బీఫామ్లు ఇస్తాం రండి, 3 రోజులు నామినేషన్ ఉంది, లోటస్ పాండ్కి పిలిచి పార్టీ ఎత్తేస్తున్నా పోటీ చేస్తలేమంటే ఆ రోజు కూడా 3 లక్షలు పార్టీ డొనేట్ ఇస్తే తీసుకున్నది. ఇంత మూర్ఖురాలు మాత్రం దేశంలో ఎక్కడ ఉండదు. మీరు ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నాము, జగనన్న ఇంకా 100 ఏళ్ళు ఉన్న ఆయన ఎంబడే ఉంటాం. మాకు పదవులు వచ్చినా రాకపోయినా పెద్ద బాధ లేదు. తెలంగాణ ఉన్న రాబోయే ఇక్కడ ఎలక్షన్లో తెలంగాణకి వెళ్ళి వచ్చి ఆమె ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తాం. మేము ఆమె ఎట్లా గెలుస్తుందో చూస్తాం. ఆమె ఇంత మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది, జాగ్రత్తగా ఉండని మమ్మల్ని మోసం చేసింది. అప్పుడేమో తెలంగాణలోకి వెళ్ళి ఆంధ్రకు ఒక్క చుక్క నెల్లి అని ఆడ మాట్లాడే, బిడ్డలు పుట్టింది కొడుకులు పుట్టింది. ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది, ఇక్కడ నేను ఆంధ్రకి వెళ్ళి తెలంగాణకు ఒక్క చుక్క నీరి అని అంటారు. ఇటువంటి మూర్ఖురాలని నమ్మకండి. ప్రపంచంలో కూడా ఏ అన్నకు కూడా ఇటువంటి చెల్లెలు ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్త ఉండండి అన్న, మోసపోకుండా. ఎవరితో ఓ చిట్టేస్తే 1 లక్ష మోసపోతాం, 2 లక్షలు మోసపోతాం, కానీ ఈమెతోన జీవితాలే సర్వనాశనం అవుతాయి. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో మోసపోకుండా మీడియా మిత్రుల ద్వారా ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని ఆయన అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. दूसरे पार्टी वाले आते तुम्हारे कहते दूसरे पार्टी के डाले तो पूरे पदका निकाल तुम पूरे पदका ऐसा कंटिन्यू कर दूसरे पार्टी बहुत बेइंसाफ होती है. तुम ना भी मैं मिल को बोलूँगी. बोले मुझे बोले तुम्हें भी क्या भी करे, मैं भी क्या भी पॉवर में क्या भी నియోజకవర్గం 41వ డివిజన్ 128వ సచివాలయం పరిధిలో మొత్తం ఈ యొక్క గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అశేష స్పందనతో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా మేము గెలిపించుకుంటాం, జగనన్న ప్రభుత్వమే మాకు కావాలి, మాకు సంక్షేమ పథకాలన్నీ అందాలంటే మాకు జగనన్నే ఉండాలయ్యా అని చెప్పి నేను చెప్పడం కాదు, ప్రజలతో వస్తున్న మాట ఇది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్ళే ముందుకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం పశ్చిమ నియోజకవర్గంలో. అలాగే ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా తప్పకుండా కైవసం చేసుకుంటాం. అలాగే ఎంపీ కేసినేని నాని గారిని కూడా మేము గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డా. తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీస్సులు మాకుంటాయి, మేమే గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ జై జగన్. పశ్చిమ నియోజకవర్గంలోని నేతాజీ స్కూల్ రోడ్డు నందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 50 సంవత్సరాలుగా వినియోగిస్తున్న రోడ్డును కొంతమంది టీడీపీ నాయకులు ఆక్రమించారని ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి ఆరోపించారు. మూసివేసిన రోడ్డును తక్షణమే తెరవాలని, మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలోని నేతాజీ స్కూల్ రోడ్డును పెద్ది సతీష్ అనే వ్యక్తి అక్రమంగా మూసివేసి తన స్థలమని ప్రచారం చేస్తున్నారని, రోడ్డుకు అడ్డంగా రేకులను నిలిపి మార్గం గుండా ఎవరూ ప్రయాణించకుండా చేస్తున్నారని స్థానికులు నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి ప్రజలకు మద్దతుగా నిలిచి టీడీపీ నాయకుడైన పెద్ది సతీష్ అనే వ్యక్తి ఈ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా నడకదారిగా ఉపయోగిస్తున్న రోడ్డును టీడీపీ నాయకుడు పెద్ది సతీష్ తన సొంత స్థలంగా ప్రచారం చేసుకుంటున్నారని, స్థానిక ప్రజలను ఆ మార్గం గుండా ప్రయాణించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాకముందే ఆ వ్యక్తి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉంటే ఇంకా టీడీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించాలని ఆమె పేర్కొన్నారు.
దాదాపు 1500 మంది స్కూల్ విద్యార్థులు ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తారని, దాదాపు 100 కుటుంబాలు స్థానికంగా నివాసం ఉంటున్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు ఈ రోడ్డు మార్గాన్ని మూసివేయడం ద్వారా స్థానికులు, స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ స్వల్ప సమయంలోనే పెద్ది సతీష్ అనే వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని, వెంటనే రోడ్డును ఖాళీ చేయాలని, లేని పక్షంలో స్థానికులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మరి ఈరోజు గత 50 సంవత్సరాలుగా నడకదారిగా ఉన్నటువంటి మా నేతాజీ స్కూల్ రోడ్లోన ఈరోజు అర్ధాంతరంగా ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా స్థలం నాది అని చెప్పేసి పెద్ది సతీష్ అని టీడీపీ తరఫున ఉన్నటువంటి ఒక ఆకు రౌడీ ఈరోజు వచ్చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి కాలువ మీద ఉన్నటువంటి స్లాబులన్నీ కూడా తీసేసి ప్రజలు ఎవరు కూడా ఇటు రాకుండా అడ్డుపడి మరి అక్కడ కొన్ని రేకులు అడ్డం పెట్టేసి దారి మూసివేయడం జరిగింది. మరి గత 50 సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంది. ఈరోజు కొత్తగా వచ్చేసి ఈ స్థలం నాది, నేను కొనుక్కున్నాను, మరి ఇక్కడ దారి వేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరినీ కూడా బెదిరించి మనం మూసేయడం జరిగింది. నేనే వచ్చి ఇది ఎలా మూసేస్తారు, మీకు ఎవరు హక్కు ఇచ్చారు స్లాబులు తీయడానికి కాలువ మీద అని అడిగితే నా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు ప్రభుత్వం రాకముందే రాదు అని తెలిసి కూడా ఈ రకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ టీడీపీలో ఉన్నటువంటి ఆగ్రౌడీలందరూ కూడా ప్రజల్ని ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళని ఏ విధంగా ప్రజలు క్షమించాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మా నేతాజీ స్కూల్ రోడ్లో కనీసం 1000 నుంచి 1500 మంది పిల్లలు ఈ రోడ్లోంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. 100 కుటుంబాల నివాసితులు ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మెయిన్ రోడ్డుకు రావాలంటే రేపు ఈ దారి కనుక మూసేస్తే ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో నుంచి బైపాస్ రోడ్లోంచి స్వాతి రోడ్లోకి రావాల్సిన పరిస్థితి. మరి ఇంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ మనుషులందరినీ కూడా అధికారులు వెంటనే శిక్షించి మాకు దారి ఇప్పించవలసిందిగా అధికారులను మేము కోరుతా ఉన్నాము. మరి గత 50 సంవత్సరాల నుంచి ఈ దారిలో 50 సంవత్సరాల నుండి ఇక్కడ కొంతమంది 200 కుటుంబాలు ఇక్కడ ఈ లైన్లో ఉండేయండి. వాళ్లకు కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా వేయటం జరిగింది ఈ మధ్యలో. మరి అది కూడా తర్వాత కాలంలో ఇక్కడ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేశారు. అప్పుడు వీళ్ళెవరూ అబ్జెక్షన్ లేదు. కానీ అట్లాగే ఇదే లైన్లో వాటర్ లైన్ ఉంది, అట్లాగే టెలిఫోన్ లైన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. అవి అప్పుడెప్పుడు అబ్జెక్షన్ లేనటువంటి ఇప్పుడు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. దాన్ని అబ్జెక్షన్ చెప్తూ ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఈ స్థలం మాది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంతకాలం ఏం చేశారు వాళ్ళు? అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా మరి దాదాపు 12 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పటి వరకు ఇది మాది అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కార్పొరేషన్ కమిషనర్ గారు జోక్యం చేసుకొని దీనికి పరిష్కారం కావాలి. ఇక్కడే దాదాపు 1200 మంది స్కూల్ పిల్లలు కూడా ఇదే రోడ్లో నడుస్తూ ఉన్నారు. దాదాపు 200 కుటుంబాలు ఈ రోడ్లు నడుస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఆర్టీసీ రోడ్డుకు లేనప్పుడు మెయిన్ దారి ఇదే. మరి ఆ కార్పొరేషన్ వాళ్ళు మరి ఇప్పుడు అడ్డగిస్తుంటే మరి వాళ్ళు తగిన జోక్యం చేసుకోవాలి. కలెక్టర్ గారు కూడా దీనిపైన స్పందించి మాకు ఈ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో ఎన్నికల అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్న వైనం. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్ధం. ఎన్నికల సమరశంఖం పూరించేందుకు వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం. అవినీతి నేతల్ని తరిమి కొట్టాలని కార్యకర్తలకు పిలుపు. బీజేపీ కేడీల పార్టీ అని వాళ్లకు జగన్, చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. మహాభక్తుడిగా చెప్పుకునే మోదీ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇచ్చిన ప్రత్యేక హోదా మాట తప్పారని వెల్లడి. సమాజ సేవలో భాగంగా ప్రధాని మోదీ తన భావాలు ప్రజలకు వివరించడంతో అనేక అంశాలు ప్రస్తావనకు. మన్ కీ బాత్ ఒక వేదిక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ తప్పనిసరిగా వీక్షించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.